తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో కుప్పకూలిన సినిమా చెట్టుకు జీవం పోసేందుకు అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి చెట్టును బ్రతికించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం నేడు రెండుగా చీలిన చెట్టు కొమ్మల్ని పూర్తిగా తొలగించి చెట్టు మొదల్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి తీరంలో ఉన్నాం. ఈ గోదావరి తీరంలో ఎన్నో దశాబ్దాలుగా అనేక వందల సినిమాలకి ఒక వేదికగా ఉన్న చెట్టు గానుగ చెట్టుది. అయితే ఇక్కడ 2 రోజుల క్రితం భారీ వర్షాలకి వరదలకు వల్ల అది ఆ వయస్సు బాగా మితిమీరడం, అలాగే అది తొర్రు లోపల వేసుకోవడంతో అది కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. దీంతో మొత్తం సినీ ప్రముఖులతో పాటు ఇక్కడ స్థానికులు కూడా ఈ చెట్టు ఇప్పటివరకు అందించిన సేవలకి తోటి ఆవేదనకి మనోవేదనకి గురైన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ పెద్ద వృక్షం చూసినట్లయితే ఎప్పుడో మోగ మనుషుల సినిమా దగ్గర నుంచి మొన్న గేమ్ చేంజర్ సినిమా వరకు కూడా అనేక చిత్రాలని ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ ప్రముఖ దర్శకులు అంటే ఆదిత్య సుబ్బారావు, రాఘవేంద్రరావు, వంశీ, ఇట్లా ఎవరైనా సరే అంటే బాపు, ఈ ప్రముఖ దర్శకులందరూ కూడా ఇక్కడ సినిమాలు, విశ్వనాథ్ గారు ఇంత సినిమాలు చిత్రీకరించిన పరిస్థితే. వారి సినిమాల్లో ఇక్కడ ఒక సన్నివేశమైన చిత్రీకరించాలనేది వాళ్ళకి ఉండేది. అలా చిత్రీకరించినట్లయితే ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనేది ఒక వాళ్ళకి నానుడి. అయితే ఇప్పుడు గోదావరి తీరంలో ఈ అందాల్ని సోయగాల్ని ఈ చెట్టు కింద నుంచే వారు చూపించేవారు. అలాంటి ఈ చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇక్కడ స్థానికులే కాదు, సినీ ప్రముఖులు అందరూ కూడా, అలాగే ప్రకృతి ప్రేమికులు కూడా చాలా ఆవేదనకు గురైన పరిస్థితి ఉంది. ఈ చెట్టును మళ్ళీ ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలు కూడా చేశారు. అలాగే ఇతర అధికారుల నుంచి ఈ రాజమహేంద్రవరం ఐకాన్ రోటరీ క్లబ్ ప్రతినిధులు దీన్ని సంరక్షణ చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మనతో దీనికి సంబంధించి మాట్లాడడానికి ఇక్కడ రోటరీ క్లబ్ ప్రతినిధులు ఉన్నారు. దాని మీద ఏ విధంగా మీరు దీన్ని పునరుద్ధరణ చేయడానికి, పునర్జీవం చేయడానికి చర్యలు చేపడుతున్నారు? అసలు సాధ్యమవుతుందా ఇట్లా మళ్ళీ తిరిగి పునర్జీవం చేయడానికి? 150 ఏళ్ల చెట్టు, దీన్ని మళ్ళీ పునర్జీవం చేయడానికి అవకాశం ఉంటుందా? డెఫినెట్గానండి. చెట్టు 150 సంవత్సరాలు కాదు, 250 సంవత్సరాల చెట్టు అయినా కూడా మళ్ళీ పునర్జీవం చేయొచ్చండి. ఈ చెట్టు మేజర్గా కూలిపోవడానికి కారణం ఏంటంటే చెట్టు లోపల వచ్చిన త్వర అండి. ఆ త్వర వల్ల కూలిపోయిందండి. ఈ ఫ్లడ్ ఇది పెద్ద ఇష్యూ కాదండి. చెట్టు కూలిపోవడానికి మేజర్గా కారణం దానిలో వచ్చిన త్వర అండి. ఆ త్వర వల్ల ఏమైందంటే కొమ్మలు బరువు ఎక్కువైపోయినాయి. కొమ్మల బరువు ఎక్కువైపోయి ఇది ఇలా లాగేసేటప్పటికి ఆ కొమ్మల నుండి ఇలా విడదీసేసింది చెట్టు. ఇప్పుడు కూడా రూట్స్ బలంగానే ఉన్నాయండి కొంతవరకు. ఈ రూట్స్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఈ చెట్టుని ఏం చేయాలంటే అండి, తమరు చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసినట్టు పెద్ద కొమ్మలు నరికేసి ఈ రూట్స్కి ఈ కాండానికి మధ్యలో కెమికల్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. 45 days ఉంటుందండి. ఈ 45 days ఒకటే టైప్ ఆఫ్ కెమికల్స్ కాకుండా రకరకాల కెమికల్స్ ట్రీట్మెంట్ చేస్తాం. చేసి 2 క్రెయిన్స్తో ఈ రెండింటిని ఇలాగా నుంచోబెట్టి దానికి చుట్టూ రివిటింగ్ టైప్ లాగా మనం ఇచ్చి సపోర్ట్ ఇస్తాం దాన్ని. ఆ సపోర్ట్ నెక్స్ట్ మళ్ళీ 3 months ఉంటుందండి. ఇచ్చేటప్పటికి ఈ చెట్టు కలిసిపోతుందండి. నరికేసిన కొమ్మల నుంచి కూడా కొత్త చిగురు వస్తుంది. కొత్త చిగురు వచ్చి కొమ్మలు మళ్ళీ పెద్దవి అవుతాయి. ఇది ఇట్లా చేశాక మళ్ళీ ఇంకో 200 years అయినా ఉంటుందండి చెట్టు. ఇబ్బంది ఏమి ఉండదండి. 100% ఈ చెట్టు బతుకుద్ది అనే నమ్మకం అయితే మాకుందండి. అంటే ఎన్ని రోజులు ప్రక్రియ పడుతుంది? అంటే చిగురించడానికి మీరు 45 రోజులు కెమికల్ ఇది అంతా చేస్తారు. ఎన్ని రోజులకి చిగురించే అవకాశం ఉంటుంది? ఒక 2 months నుంచి చిగురు స్టార్ట్ అవుతుందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్ట్రెంగ్త్ రావడానికి అప్రాక్సిమేట్గా దాని తర్వాత ఈ 2 months తర్వాత ఇంకొక 3 to 4 months పడుతుందండి. మొత్తం ప్రాసెస్ వచ్చి 6 months ప్రాసెస్. అంటే ఇప్పుడు ఈ కొమ్మల్ని అవి నరికిన తర్వాత ఏ విధంగా ఈ 2 వేరుల్ని కలపడానికి, అంటే 2గా పడిపోయింది కాబట్టి ఏ విధంగా దాన్ని చేస్తారు? కలిపేశాక వాటిని టై చేసేస్తాం. లైక్ ఐరన్ రోప్స్ కానీ ఏదైనా ఒక మెష్ లాంటి దాంతో టై చేసేసి ఉంచుతూ ఉండట్లే. ఉంచితే మెల్లగా స్టార్ట్ అవుతుంది, మెల్లగా అవుతుందండి. ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్, బట్ కంప్లీట్గా పూర్తిగా అతుక్కుంటుందండి. 2 అంటే ఇలాంటి ప్రయోగం అంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేశారా? ఏ చెట్టునైనా ఎలా రక్షించారు? అంటే మేము ఇట్లా విడిపోయిన చెట్టు అయితే చేయలేదు కానివ్వండి. 100-150 సంవత్సరాల పాత చెట్లని 100-150 సంవత్సరాల పాత చెట్లని మేము రోడ్ వైడనింగ్స్లోను వాటిల్లోనూ అవసరమైనప్పుడు అవి తీసి వేరే చోట వేసామండి.
అన్నీ కూడా బతికాయండి. ఇప్పటికీ ఒక 15 చెట్ల దాకా చేసామండి. ఇట్లాంటివి 15 చెట్లు కూడా బతికి. మన రాజమండ్రి కలెక్టర్ గారి ఆఫీస్లో 3 చెట్లు వేసాం. కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్లో 1 చెట్టు వేసామండి. వేరియస్ ప్లేసెస్లో అలాగే ఆశ్రమంలో కొన్ని ఆశ్రమాల్లో 2-3 చెట్లు వేసామండి. రావి వేప ఈ కలిసి ఉన్న చెట్లు కావాలంటే రోడ్ వైడింగ్లో ఉన్నాయంటే వాటిని తీసుకెళ్లి ఆశ్రమాల్లో వేసామండి. అన్నీ కూడా బ్రతికాయండి ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇది జాతి గానుగ జాతి మొక్క అంటున్నారు, గానుగ జాత లేదా ఏంటి? నిద్రగన్నేరు చెట్టు అండి ఇది. అంటే దీనికి మరి ఇంతకు ముందు చేసిన చెట్లకి ఈ నిద్రగన్నేరు చెట్టుకి అంటే పునర్జీవనం చేయడానికి ఏదైనా ఒకటేనా అవుతా ఆ, చూడండి, ఏదైనా చెట్టుకి వేరు ఇది ప్రాసెస్ అంతా సేమ్ అండి. కెమికల్స్ ఇవన్నీ పెద్దగా తేడా ఉండదండి. ఇందులో మా ఎక్స్పర్ట్ ఈయన దుర్గాప్రసాద్ గారు అని చెప్పి ఈ చెట్లు మార్చడంలో మా ఎక్స్పర్ట్ అండి. రైతు బిడ్డ అనిపించుకుంటాం ముద్దుగా ఇన్ని మేము. చెప్పండి, ఏ విధంగా దీన్ని సంరక్షించుకుంటే ఎన్నాళ్ళకి చిగురించి మళ్ళీ మనకు ఒక చెట్టు రూపం రావడానికి ఎంత టైం పట్టచ్చు? మనకు 45 రోజుల నుంచి చిగుర్లు అనేవి కనిపిస్తాయండి. కనిపించిన తర్వాత 2 నెలల నుంచి 3 నెలల మధ్యలో బాగా పుష్టిగా వస్తుంది. తర్వాత మీకు 6 నెలలుగా సార్ చెప్పినట్టుగా 6 నెలల నుంచి తర్వాత మామూలుగా మన పాత చెట్టు కొమ్మలు ఎలా ఎదిగితే ఆ విధంగా మళ్ళీ రికవర్ అయిపోతుంది. అయితే పూర్వం వైభవం లాగా అంటే ఒక గొడుగులాగా ఇదేదైతే మొత్తం పెద్ద విశాలంగా తయారైందో 150 ఏళ్ళుగా మొత్తం అలాంటి పరిస్థితికి మళ్ళీ ఇది వస్తుందా? అంటే వయసు పెరిగింది అంత త్వరగా ఇది ఇప్పుడు పెరగదు, కానీ ఇప్పుడు పెరిగేది కూడా కొంత టైం పడుతుంది, కానీ సేమ్ అదే వైభవంగా ఈ చెట్టు వస్తుందండి. అంటే ఇది 150 సంవత్సరాల వయసులాగా ఇప్పుడు మనం వెంటనే రావాలంటే రాదు కదండి. ఒక 10 సంవత్సరాల్లో సేమ్ అదే విధంగా గొడుగులా వస్తుందండి ఇది కూడా ఖచ్చితంగా. ఇప్పుడు వంశీ గారు వచ్చారు కదా, ఆయన చూసిన తర్వాత సినిమా డైరెక్టర్ గారు ఇక్కడ ఏమి ఇదయ్యారు, ఏదన్నా దీనికి సంబంధించి ఆయన ఏమైనా డైరెక్షన్ ఇచ్చారు? అంటే ఆయన గోదావరి అంటే ప్రాణం అండి. దీన్ని ఎలా చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా సినిమాలు తీసాను, మళ్ళీ ఇది ఎలా బ్రతికించిన తర్వాత నేను మళ్ళీ వచ్చి చూస్తానని చెప్పి చెప్పారండి ఆయన వంశీ గారు. ఇప్పటి నుంచి మీరు ఈ కెమికల్ రియాక్షన్ కానీ ఇది కానీ ఇప్పుడు పూజ కార్యక్రమం అయింది కదా, ఇప్పుడు మొదలు పెడతారు? రేపు ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడతాను. అంటే ఈ రోజు మొదలు పెట్టాలి, వర్షం కారణంగా మనకి పూజ అయితే లేట్ అవుతుందని చెప్పేసి అని రేపు ఉదయానికి అన్నీ అరేంజ్ చేసుకున్నాను. రేపు ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది ఇక్కడ ఎవరైతే ఆ రాజమహేంద్రవరం ఐకాన్ రోటరీ క్లబ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దీన్ని సంరక్షణ అంటే పునర్జీవనం చేసే చర్యల కార్యక్రమం అంతా తామే తీసుకుంటున్నాం. దీని ఒక కెమికల్ రియాక్షన్ తోటి ఈ కాండాన్ని రెండాటిని కూడా కలిపి అప్పుడు ఒక ఐరన్ రోప్ తోటి దాన్ని చాలా గట్టిగా బిగించి ఆ తర్వాత 45 రోజుల నుంచి దాని లోపల 45 రోజులకి అది కలుసుకునే విధంగా జరుగుద్ది కెమికల్ రియాక్షన్లో. తర్వాత సిగురు వస్తుంది, దాంతో మొక్క మళ్ళీ చెట్టు ఎదగడానికి అవకాశం ఉంది. ఇలాంటి చర్యలు మేము జాతీయ రహదారి రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు తొలగించేటప్పుడు వాటిని ఊరికే కొట్టకుండా తొలగించి వేరే చోట కూడా అంటే రాజమండ్రి కలెక్టరేట్లో కూడా 2 చోట్ల పాతేమని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఆ కుమారదేవంలో చెట్టు నిద్రగన్నేరు చెట్టు కుప్పగొలిన 150 ఏళ్ళ నిద్రగన్నేరు చెట్టు మళ్ళీ పునర్జీవం పోసుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ 9 న్యూస్, కుమారదేవం గ్రామం నుంచి.